శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం తృతీయ భాగం 29వ అంశం. కుండీలుడు విశాలాక్షి గాథ. ఇంద్ర, ఇంకా 6వ ఉదాహరణ కూడా ఆలకించు. సహ్యాద్రి పర్వతానికి ఉత్తర దిక్కున ఒక గ్రామం ఉంది. ఆ ఊరిలో కుండీలుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య పేరు విశాలాక్షి. అప్సరసలను తలపించే సౌందర్యం, రూపానికి తగిన గుణాలు, సౌశీల్యానికి అనుకోకు పెట్టింది పేరుగా కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఇరుగు పొరుగు వారితో అవును అని అనిపించుకుంటూ ఉంది. వివాహం అయ్యి 5 ఏళ్లు గడిచినా వారికి సంతానం లేదు. ఎన్నో నోములు వ్రతాలు చేస్తూ ఉన్నారు, కానీ ఇంకా భగవంతుడు వారిని అనుగ్రహించలేదు. భార్యాభర్తలు ఇద్దరూ సుఖంగా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు కుండీలుడు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. తప్పనిసరిగా వెళ్ళక తప్పలేదు. వెళ్ళడానికి, అక్కడ ఉండి పని చూసుకుని తిరిగి రావడానికి నెల్లాళ్ళు పడుతుందని, అందాక భార్యకు ఇంట్లో కావలసిన సరుకులు సిద్ధం చేసి ఇరుగు పొరుగు వారికి కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి విశాలాక్షికి ధైర్యం చెప్పి తాను దారిబెత్తం మూటగట్టుకుని ఉదయాన్నే చల్లబాటు వేళ బయలుదేరాడు. ఆ ప్రాంతంలో జంటిగుడు అనే మగపిశాచం తిరుగుతుంది అనే ప్రతీతి ఉంది. వాడు పూర్వ జన్మలో బహుదుష్టుడు, దుర్బలుడు, దుర్జనుడు, కామాతురుడై అర్ధాంతరంగా చచ్చాడు. ఆ తర్వాత పిశాచమయ్యాడు. ఎంతటి మంత్రగాళ్లకి వీడు లొంగడం లేదు. అందగత్తె ఒంటరిగా కనబడితే చాలు మోసం చేసి గాని బలత్కారం చేసి గాని అనుభవిస్తూ ఉంటాడు. వాడు తనకున్న మాయాశక్తితో ఏ రూపం కావలిస్తే ఆ రూపం ధరిస్తూ ఉన్నాడు. అందుచేత వీడు చేసే మోసాలు అంతా అయ్యాక గాని బయటపడడం లేదు. ఎందరెందరో గృహిణులు వీడు చేసిన మోసానికి లోపలే కుమిలిపోతూ ఉన్నారు. కొందరి సంసారాలైతే కూలిపోయాయి కూడా. వీడు చాలా కాలంగా విశాలాక్షి మీద కన్నేసి ఉంచాడు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా వేసి కూర్చున్నాడు. అవకాశం వచ్చింది. చంకలు కొట్టుకున్నాడు. అచ్చం ముమ్మూర్తుల రూపం మార్చుకుని కుండీలుడిలా తయారయ్యి సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. విశాలాక్షి తలుపులు తీసి ఆశ్చర్యపోయింది. కాళ్ళు కట్టుకోవడానికి నీళ్లు అందించి, నెల పడుతుందన్నారు, ప్రొద్దున్నే కదా వెళ్ళారు, సాయంకాలానికే తిరిగి వచ్చారేమిటి అని అంది. తాను ఎవరిని కలుసుకోవడానికి బయలుదేరాడో అతడే దారిలో ఎదురయ్యాడని, ఇప్పుడు కాదు నీ పని అవ్వాలంటే 1 నెల తర్వాత రమ్మన్నాడని, అందుచేత అప్పుడు బయలుదేరి వెళతానని, ఇప్పుడు వెనక్కి వచ్చేశాను అని ఏదో కథ అల్లి చెప్పాడు మాయాకుండీలుడు. పాపం విశాలాక్షి నమ్మేసింది. అదృష్టం బాగుండి ఆయనెవరో దారిలో కలిశారు గనక సరిపోయింది. లేకపోతే రాను పోను శ్రమ మిగిలేది. పోనీలేండి, మంచి పనే అయ్యింది. స్నానానికి లేవండి, 2 మెతుకులు తిని విశ్రాంతి తీసుకుందరు గాని ప్రొద్దు నుండి నడిచి నడిచి అలసిపోయినట్లున్నారు అంటూ వంటింట్లోకి దారితీసింది. ఆ రాత్రి ఆ మాయాకుండీలుడు విశాలాక్షిని తనివితీరా అనుభవించాడు. ఆవిడ తట్టుకోలేకపోయింది. వీడి బలం, భోగ సామర్థ్యం, అతికామం, ఇంకా వివిధ లక్షణాలు, వికారాలు విశాలాక్షికి అనుమానం కలిగించాయి. తన భర్త కాదు అని ఆమె మనసుకు తెలుస్తోంది. కానీ రూపం చూస్తే ముమ్మూర్తిలా అదే రూపం. ఎవరికి చెబితే ఎవరు నమ్ముతారు? తనలో తానే కుమిలిపోతూ ఉంది. వాడు మాత్రం రాత్రనక పగలనక కామంతో విజృంభిస్తూ ఉన్నాడు. ఏ పని మీద బయటకు కూడా వెళ్ళడం లేదు. విశాలాక్షిని వెళ్ళనివ్వడం లేదు. విశాలాక్షి అన్ని విధాలా నలిగిపోతూ ఉంది. రోజురోజుకి ఆమె శరీరం కృంగి కృశించిపోతూ ఉంది. ఇలా నెల అయ్యేసరికి ఎండి కట్టెలా తయారైంది. అదే రోజు సాయంకాలానికి కుండీలుడు తిరిగి వచ్చాడు. చిక్కి శల్యమై గుమ్మంలో నిలబడ్డ విశాలాక్షిని గుర్తుపట్టలేకపోయాడు. విశాలాక్షి మాత్రం భర్తను గుర్తుపట్టింది. ఆమెకు ఒక పెట్టున దుఃఖం పొంగుకొచ్చింది. గుమ్మంలోనే కుప్పకూలిపోయింది. కుండీలుడు త్వరగా సమీపించాడు. అయ్యో అయ్యో అంటూ ఆవిడ్ని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతనికి ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. అర్ఘ్యపాధ్యాదులతో ఎదురు వస్తుంది,
స్వాగతం పలుకుతుంది అనుకున్న భార్య ఒక్క నెలలో ఇంతగా కృషించి చిక్కి శల్యమై నన్ను చూస్తూనే కుప్పకూలిపోవడం ఏమిటి? కాసిన్ని మంచినీళ్లు తెచ్చి చల్లుదాం, తేరుకుంటుంది అని లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఇంటిలో నుండి మాయాకుండీలుడు బయటకు వచ్చాడు. నువ్వెవరంటే నువ్వెవరు, నువ్వు మాయగాడివి అనంటే నువ్వు మాయగాడివి, నువ్వు మోసగాడివి అనంటే నువ్వు మోసగాడివి అని ఇద్దరూ అనుకున్నారు. ఇద్దరూ పరస్పరం వాగ్వివాదంతో అరుచుకుంటూ ఉన్నారు. ఇరుగు పొరుగు జనం పోగయ్యారు. ఎవరు నిజమైన కుండీలుడో గుర్తుపట్టలేకపోయారు. ఇంతలో విశాలాక్షికి స్పృహ వచ్చింది. తల పట్టుకుని కూర్చుని ఏడుస్తుందే తప్ప తాను కూడా గుర్తించలేకపోయింది. ఇద్దరూ ఒకే చోట ఉండేసరికి ఎవరు సత్యకుండీలుడో ఎవరు మాయాకుండీలుడో గుర్తుపట్టలేకపోయింది. తన సోదరులను, తల్లిదండ్రులను, ఇంకా బంధువర్గము అందరినీ చుట్టుపక్కల గ్రామాల నుండి రప్పించింది. అందరూ వచ్చారు. ఏ ఒక్కరూ ఎవరు సత్యమైన కుండీలుడో పోల్చలేకపోయారు, తేల్చలేకనూ పోయారు. ఇంతలో గుంపు నుండి ఎవరో అన్నారు, ఇలాంటి ధర్మ సంకటాల్లో విష్ణుదత్తుణ్ణి శరణు వేడడమే తక్షణ కర్తవ్యం. ఆయన గారైతే క్షణంలో తేలుస్తారు ఈ జటిల సమస్యని అని అనగానే అందరూ అవునంటే అవును అని అనుకున్నారు. సత్యకుండీలుడు, మాయాకుండీలుడు ఇద్దరూ ఒప్పుకున్నారు. పదండి అంటే పదండి అని అందరూ త్వరగా నడుచుకుంటూ విష్ణుదత్తుడి ఇంటికి చేరుకున్నారు. విష్ణుదత్తుడికి నమస్కరించారు. సమస్య ఏమిటో ఆయనకు వివరించారు. విశాలాక్షి మాత్రం భోరున విలపిస్తూ విష్ణుదత్తుని పాదాల మీద పడింది. విష్ణుదత్తుడు ఓదార్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇద్దరి వైపుకి నిశితంగా చూశాడు. ఎవరు మాయగాడో తెలిసిపోయింది. అయితే దాన్ని జనం నమ్మేటట్లుగా ఆధారాలతో నిరూపించాలి, నిర్ధారించాలి. మహిమ చూపించి నిరూపిస్తే పిశాచమాయకు దీనికి జనం దృష్టిలో తేడా ఉండదు. కాబట్టి మానుషమైన ఉపాయంతోనే ఈ చిక్కు సమస్యను విడదీయాలి అని ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు. మిత్రులారా, వీళ్ళిద్దరూ శీలం, రూపం, వయస్సు, స్వరం, వర్ణం, ఆవృతి, నామం, గోత్రం, చేష్టలు అన్నింటిలోనూ ఒక్కటిగా ఉన్నారు. వీరిలో ఎవరు సత్యకుండీలుడో మన ముందు ఉన్న సమస్య. మీరందరూ అంగీకరిస్తే వీళ్ళిద్దరకు కొన్ని పరీక్షలు పెడతాను. మీరంతా సాక్షులుగా ఉండండి. ఎవరు ఏమిటో ఇప్పుడే తేలుద్దాం అని అన్నాడు. అందరూ అంగీకరించారు. వెంటనే ఇద్దరి పాలభాగాల మీద గుర్తింపు కొరకు ఒకరి నొసట ఖా అని, ఇంకొకరి నొసట ఘా అని ముద్రలు వేయించాడు. ముందుగా కా అనే వ్యక్తిని దగ్గరకు పిలిచి ఘా అనే వ్యక్తిని దూరంగా పంపి, మీ ఇంట్లో ఉన్న వస్త్రములు, ధనములు, ధాన్యములు, ఆభరణములు, వస్తువులు, అలాగే విశాలాక్షి ఒంటిపైనున్న పుట్టుమచ్చలు, రోగాలు, రొస్టులు, అలవాట్లు అన్నీ జాబితాలాగా చెప్పమన్నాడు. వాడు చెబుతూ ఉంటే ఒక వ్యక్తి చేత రాయించి సాక్షుల వద్ద భద్రంగా ఉంచాడు. అలాగే ఘా వ్యక్తిని కూడా పిలిపించి అతడితోనూ అలాగే చెప్పించి జాబితా రాయించి భద్రపరిచారు. ఆ తర్వాత విశాలాక్షిని పిలిచి ఆమెతోనూ ఇంట్లో ఉన్న సామాగ్రి గురించి, తన పుట్టుమచ్చలు, మగడి పుట్టుమచ్చలు వగైరా అన్నీ రాయించి సాక్షులకు అందించారు. 3 జాబితాలను తాను క్షుణ్ణంగా పరిశీలించాడు. ఇక ఒక నిశ్చయానికి వచ్చాడు. కానీ ఏమీ చెప్పలేదు. చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరినీ ఒకేసారి దగ్గరికి పిలిచి, పంచక్రోశ విశాలమైనది దివ్యక్షేత్రం, దీనికి ప్రదక్షిణ చేసి రావాలి. దారిలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో, వాటిలో ఏ దేవతామూర్తులు ఉన్నాయో, ఆయా మూర్తుల లక్షణాలు ఏమిటో చెప్పాలి. ఎవరు ముందు వచ్చి చెబితే వారు గెలిచినట్లు అని ప్రకటించాడు. ఇద్దరూ వెంటనే బయలుదేరారు. ఘా వ్యక్తి మాత్రం అర్ధగంటలోనే తిరిగి వచ్చి అన్ని వివరాలు గడగడా చెప్పాడు. కా వ్యక్తి మాత్రం ఎప్పుడో మధ్యాహ్నానికి అలసి సొలసి తిరిగి వచ్చాడు. మెల్లగా అన్నీ చెప్పాడు. విష్ణుదత్తుడు ఇద్దరినీ సమాన శ్రద్ధతో విన్నాడు. వారు చెప్పింది ఒక వ్యక్తితో అన్నీ రాయించారు. ఇంకొక పరీక్ష పెట్టాడు విష్ణుదత్తుడు. ఈ సహ్యాద్రి పర్వతం మీద ప్రసిద్ధులైన సిద్ధయోగులు కొందరు ఉన్నారు. వారిని దర్శించి నమస్కరించి వారి గోత్రనామాలు కనుక్కుని రండి. ముందు వచ్చి చెప్పినవాడు జయించినట్లు అని అన్నారు. ఇద్దరూ పరుగున బయలుదేరారు. క్షణకాలంలోనే తిరిగి వచ్చాడు ఘా వ్యక్తి.
సిద్ధయోగుల గోత్రనామాలన్నీ వరుసలో ఏకరువు పెట్టాడు. అది కూడా జాబితా రాయించి భద్రపరిచారు. ప్రొద్దు గుంకింది, చీకట్లు కమ్ముకున్నాయి, తొలిజాము గడిచిపోయింది. అప్పటికి తిరిగి వచ్చాడు కా వ్యక్తి. రొప్పుతూ రోజుతూ పాపం పడుస్తూ లేస్తూ వచ్చాడు. వస్తూనే విష్ణుదత్తుని పాదాల మీద పడ్డాడు. మహానుభావ, నిజం చెబుతూ ఉన్నాను. కొండ అంతా తిరిగి తిరిగి వచ్చాను. ఎంతో పరీక్షగా చూశాను. నా కంటికి ఏ సిద్ధయోగి కనిపించలేదు. ఇంక నమస్కరించడం ఏమిటి, గోత్రనామాలు అడగడం ఏమిటి? కాళ్ళు ఈడ్చుకుంటూ ఎలాగో మీ దగ్గరకు చేరుకున్నాను. ఇంక భయం లేదు. కాసిన్ని మంచినీళ్లు ఇప్పించండి అని అన్నాడు. అతడికి అవసరమైన ఉపచారములు చేయించి విష్ణుదత్తుడు ఈసారి గంభీరంగా కూర్చున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచాడు. ఇదే చివరి పరీక్ష. నీ శక్తికి యుక్తికి ఇందులో నగ్గడమే నెగ్గడం అంటూ సన్న మూతి ఉన్న సీసాలాంటి గాజు పాత్రను దాని మూత తీసి అందరి సమక్షంలో మధ్యలో ఉంచాడు. ఇందులోకి తటాలను ప్రవేశించి చరాలను బయటకు రావాలి. ఇదే చివరి పరీక్ష, ప్రయత్నించండి అని అన్నాడు విష్ణుదత్తుడు. విష్ణుదత్తుని మాట ముగిసేలోగానే గా వ్యక్తి సూక్ష్మరూపం ధరించి గాజు సీసాలోనికి ప్రవేశించాడు. విష్ణుదత్తుడు అప్పుడు మెరుపు వేగంతో విరడాతో సీసాను బిగించాడు. పిశాచం ఇంక బయటకు రాకుండా మంత్రం వేశాడు. సాక్షులు, ప్రేక్షకులు అందరూ హర్షధ్వానాలు చేశారు. ఇన్నేళ్లుగా పట్టి పీడిస్తూ ఉన్న పిశాచం పీడ విరగడయిందని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. సత్యకుండీలుడు, విశాలాక్షి పరస్పరం గాఢంగా కౌగిలించుకున్నారు. విష్ణుదత్తుడికి సాష్టాంగ నమస్కారములు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడున్న వారిలో ఒక వ్యక్తి లేచి, మహానుభావ, నువ్వు దివ్య శక్తి సంపన్నుడు అని మాకు తెలుసు. కేవలం అలా చూసి సత్యాసత్యాలను గ్రహించగలవు. మరి 4 పరీక్షలు పెట్టావేమిటి? దయచేసి నా సందేహం తీర్చు అని అభ్యర్థించాడు. అప్పుడు విష్ణుదత్తుడు ఇలా చెప్పాడు. మాన్యులారా, నేను సత్యమైన వ్యక్తిని గుర్తించడం కాదు, మీరు కూడా గుర్తించేటట్లు చెయ్యాలి. విశాలాక్షి కూడా గుర్తించాలి, విశ్వసించాలి. ఇవి జరగాలి అంటే పరీక్షలు తప్పవు. అందుకే నేను 3 పరీక్షలు పెట్టాను. ఇంట్లో వస్తువులను చెప్పమంటే యజమానికైనా తడబాటు ఉంటుంది. ఉన్న వాటిలో కొన్నింటిని మరిచిపోవచ్చు, కానీ లేని వాటిని మాత్రం చెప్పలేడు. దొంగ వ్యక్తి అయితే ఊహించి చెబుతాడు కనుక ఉన్నవి లేనివి చెబుతాడు. ఇక ఇల్లాలు చెప్పే జాబితాలో దాన్ని పోలిస్తే అసలు రంగు బయటపడుతుంది. ఈ పరీక్షలో మనము ఖచ్చితమైన నిర్ధారణ చేయకపోయినా యజమాని ఆచూకీ తెలుసుకోవచ్చు. ఇక 2వ పరీక్షలో క్షేత్రాన్ని అర్ధగంటలో అలుపు సొలుపు లేకుండా తిరిగి వచ్చిన వ్యక్తి దేవత అయినా దెయ్యం అయినా అవ్వాలి, తప్ప మానవుడు కాదు. కాబట్టి దీనితో దొంగ ఎవరో నిశ్చయం అయ్యింది. ఇంకా ఎవరికైనా ఏమైనా సంశయాలు ఉంటే వాటిని తొలగించడానికి 3వ పరీక్ష. ఎందుకంటే ఇది సంసారాలకు సంబంధించిన విషయం కనుక అన్ని విధాలా నిర్ధారించుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలి. లేకపోతే భార్యాభర్తల్ని విడదీసిన పాపము, అక్రమ సంబంధాన్ని అంగీకరించిన పాపము చుట్టుకుంటాయి. అందువలన 3వ పరీక్ష కూడా పెట్టి సంశయం తీర్చుకున్నాం. సిద్ధయోగులు వారంతట వారు అనుగ్రహిస్తే తప్ప ఎవ్వరికీ కనిపించరు. అలాంటిది అందరినీ చూసి వచ్చానని గోత్రనామాలు గబగబా చెప్పినవాడు అలవాటు పడిన అసత్యవాది అన్నమాట. మాయలు మోసాలు చేయగలిగిన గటికుడు అన్నమాట. పిశాచం ఎవడో ఇప్పుడు నిశ్చయంగా తెలిసింది కదా. దీన్ని బహిరంగంగా చెప్తే వాడు పారిపోవచ్చు, లేదా తిరగబడవచ్చు, లేదా ఇంకేదైనా చేయవచ్చు. నేనే గెలుస్తున్నాను అనే భ్రమలో వాడు ఉన్నాడు కనుక అదే ఊపులో వాడిని బంధించాలి. నిజానికి బంధనమే 4వ పరీక్ష. మనం పెట్టినవి 3 పరీక్షలే. ఒక అజ్ఞానికి కొద్ది కొద్దిగా శాస్త్ర విషయాలు నేర్పుతూ క్రమక్రమంగా అజ్ఞానం తొలగించి వికాసం కలిగించి అవిద్యను సమూలంగా పోగొట్టి వేదాంత విషయాన్ని అతడిలో ప్రకాశింపజేసినట్లుగా మొత్తం ఈ ప్రక్రియను నడిపించాను. ఇది నీతిజ్ఞులు చెప్పిన మార్గం. దీన్ని అనుసరించి మీ అనుమానాలు తొలగించి తుది నిర్ణయం మీకే తెలిసేటట్లుగా చేశాను అని అన్నాడు విష్ణుదత్తుడు. అందరూ సంబరపడ్డారు. విష్ణుదత్తుడికి
యథోచితంగా నమస్కరించి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నారు. అమరేంద్ర, విష్ణుదత్తుడు చేసిన మరొక నిర్ణయం చెబుతాను. ఇది 7వ ఉదాహరణ. శ్రద్ధగా ఆలకించు, నీ సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి అంటూ బృహస్పతి ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. శ్రీ దత్తపురాణం 29వ అంశం సంపూర్ణం.